Hi students, we are going to discuss microbiology. Sukshma Jiva Shastram. Okay, microbiology. Microbiology, Greek word. Microbiology another Greek word. Micros means small. Sukshma Maina. Bios means life. Jeevam. Logos mean study, అధ్యయనం. Microbiology, it is a branch of biology that deals with the study of microorganisms. ఇది ఏంటంటే జీవశాస్త్రంలో ఒక శాఖ. అలాగే ఇది దేన్ని అధ్యయనం చేస్తుందంటే సూక్ష్మజీవుల కోసం అధ్యయనం చేస్తుంది. మైక్రోబయాలజీ ఇంకా ఏం చెప్తుందంటే కన్సర్న్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రక్చర్, నిర్మాణాన్ని, ఫంక్షన్స్, విధులని, ఇంకా యాక్టివిటీస్, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ చెప్పేదే మైక్రోబయాలజీ. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ microorganisms like algae, fungi, bacteria, protozoa, viruses. Xylem, Cylindrum, bacteria, protozoa, virus. ఇవన్నీ కూడా మైక్రోబయాలజీలో చేర్చడం జరిగింది, వీటన్నిటిని కూడా. నెక్స్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఓమ్ని ప్రెజెంట్. అన్ని చోట్ల కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ కోసం ఫస్ట్ స్టడీ చేసింది ఎవరంటే ద వర్క్ డన్ బై ఆంటన్ వాన్ లీవెన్హక్. And later Louis Pasteur. And then Robert Koch. సూక్ష్మజీవుల కోసం అధ్యయనం చేసింది ఎవరంటే ఫస్ట్ ఆంటన్ వాన్ లీవెన్హక్. నెక్స్ట్ లూయిస్ పాస్చర్. ఈయన మనకి ఏంటంటే టెక్నిక్స్ ఆఫ్ పాశ్చరైజేషన్ కోసం చెప్పడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్, టీకాలను కూడా ఈయన కనిపెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ రాబర్ట్ కోచ్. వీళ్ళ ముగ్గురి కృషి ఫలితంగా వచ్చిందే మైక్రోబయాలజీ. వీళ్ళ ముగ్గురు ఏంటంటే మైక్రోబయాలజీకి ఫౌండర్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఏంటంటే మానవ జీవితంలో బ్యాక్టీరియా అనేది ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. ఇది మైక్రో ఆర్గానిజమ్స్ కోసం అన్నమాట. నెక్స్ట్ మీకు ఆంటన్ వాన్ లీవెన్హక్ కోసం ఒక స్టోరీ చెప్తాను. ఆంటన్ వాన్ లీవెన్హక్ అసలు
ఫస్ట్ ఈ బ్యాక్టీరియా మీద ఎందుకు స్టడీ చేశారు, మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఎందుకు స్టడీ చేశారు అనే విషయం కోసం మనం నేర్చుకుంటే, ఈయనకి ఆంటన్ వన్ లీవెన్హక్ ఏ డచ్ మర్చెంట్, అంటే డచ్ దేశానికి చెందిన వ్యాపారస్తుడు అనమాట. అయితే ఈయనకి ఒక హాబీ ఉంది, ఏంటంటే స్మాల్ మేడ్ హ్యాండ్ హెల్డ్ మైక్రోస్కోప్స్, చిన్న చేతికి సరిపోయినంత మైక్రోస్కోప్ని తయారు చేయడము ఈయనకి ఒక అభిరుచి అన్నమాట. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి ఏం జరిగిందంటే, పిన్ ఉంటుంది కదా, గుండె పిన్ను మీద ఒక స్పెసిమన్ కనిపించింది అనమాట. హి డిస్కవర్డ్ ఎ వరల్డ్ ఆఫ్ ఇన్విజిబుల్ క్రియేచర్స్ దట్ ఆర్ కాల్డ్ యానిమల్ క్యూల్స్. ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ని ఏంటంటే ఈ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించడం జరిగింది. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ వారి హీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని చెప్పడం జరిగింది అనమాట. ఆంటన్ వన్ లీవెన్హక్ హీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఈయన డిస్కవర్ చేసిన మైక్రోస్కోప్ ఇప్పటికీ కూడా ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉండి ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోబయాలజీలో చాప్టర్ 7 బ్యాక్టీరియా. Bacteria are among the most abundant organisms on earth. భూమి మీద చాలా ఎక్కువగా సమృద్ధిగా విస్తరించిన జీవుల్లో బ్యాక్టీరియా అనేది ఒకటన్నమాట. నెక్స్ట్ బ్యాక్టీరియాని అబ్జర్వేషన్ చేసి దాన్ని డిస్క్రిప్షన్ చేసిన క్రెడిట్ అంతా ఎవరికి వస్తుందంటే ఆంటన్ వన్ లీవెన్హక్ వస్తుందన్నమాట. ఆంటన్ వన్ లీవెన్హక్ వస్తుంది. నెక్స్ట్ ద బ్యాక్టీరియా వర్డ్ కాయిన్డ్ బై హెరెన్బర్గ్. లూయిస్ పాస్చర్ ఏం చెప్పారంటే, బ్యాక్టీరియా అనేది కెమికల్ ఫ్యాక్టరీస్గా, రసాయన కర్మాగారాలుగా ఉండి ప్రకృతిలో వాటి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయని ఈయన లూయిస్ పాస్చర్ గారు చెప్పడం జరిగింది. ఎవరు చెప్పడం జరిగిందండి? ఎవరంటే లూయిస్ పాస్చర్. ఏం చెప్పారంటే ఈయన, బ్యాక్టీరియా కెమికల్ ఫ్యాక్టరీస్గా పనిచేయడం వల్ల నేచర్లో వీటి సామర్థ్యాన్ని ఈజీగా పెంచుకుంటున్నాయని చెప్పడం జరిగింది. అందువల్ల ఈయన ఏమని చెప్పారంటే, లూయిస్ పాస్చర్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. He is father of microbiology. సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు. నెక్స్ట్ రాబర్ట్ కోచ్. germ theory of diseases. सूक्ष्मजीव सूक्ष्मजीव
జీవజనిత వ్యాధుల సిద్ధాంతం. సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతాన్ని రాబర్ట్ కోచ్ చెప్పారు. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అంటే ఇన్ఫెక్టీషియస్ డిసీజ్ అలాగే బ్యాక్టీరియాకి ఉండే రిలేషన్షిప్ కోసం చెప్పింది ఏమంటే రాబర్ట్ కోచ్. దాన్ని జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అని అంటారు. నెక్స్ట్, బ్యాక్టీరియా ఈజ్ ఫౌండ్ ఎనీవేర్. దే ఫౌండ్ లైక్ సాయిల్, వాటర్, ఎయిర్. దే ఆర్ ఆల్సో అక్కర్ ఇన్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. కొన్ని రకాల ఫుడ్స్లో కూడా ఈ బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఎయిర్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, సాయిల్లో బ్యాక్టీరియా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా వాటర్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తారంటే వాటర్ని వడపోసుకుని బాగా బాయిల్ చేసిన తర్వాత వడపోసుకుని తాగమని చెప్తారు. ఎందుకంటే దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పి. నెక్స్ట్, సాయిల్లో ఆడినప్పుడు సాయిల్లో రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా. ఇవన్నీ ఉండడం వల్ల మనం హ్యాండ్ వాష్ అవి ఎక్కువ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. బ్యాక్టీరియా కోల్డ్, హీట్, డ్రాట్ కండిషన్స్ అంటే చల్లని ప్రదేశాల్లో, ఉష్ణోగ్రత వేడి ఎక్కువ ఉండే ప్రదేశాల్లో, ఇంకా డ్రాట్ కండిషన్స్ జలాభావ పరిస్థితుల్లో కూడా ఈ బ్యాక్టీరియా ఉండగలుగుతుంది అనమాట. అందుకే మనం ప్రతిదీ కూడా పాలు ఉంటాయా, పాల్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే మనం కొన్ని బ్యాక్టీరియాలు అయితే పాలని ఎంత హీట్ చేసినా కూడా చనిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట. కొన్ని హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి, యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్, బ్యాక్టీరియా ఇంకా మనకి ఎక్కడ ఉంటుంది, ఆర్కిటిక్ స్నోలో కూడా ఉంటుంది. ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మీడియా, మనము ఊహకందని యానకాల్లో కూడా బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఆర్కిటిక్ స్నో, నెక్స్ట్ వాల్కానిక్ యాష్, నెక్స్ట్ ఇంకా హాట్ వాటర్, సల్ఫర్ స్ప్రింగ్స్, వీటన్నిటిలో చలమలలో కూడా మనకి బ్యాక్టీరియా కనిపించడం జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్స్ ఇంటెస్టైన్స్లో మనకి బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది. ఏంటది, లైక్ ఈకోలై, అచెరిసియా కోలై. అలా కాకుండా ఇంకా మనకి బ్యాక్టీరియా రూట్స్లో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఏంటి, రైజోబియం బ్యాక్టీరియా. ఇది ఏ మొక్కల్లో అంటే రైజోబియం బ్యాక్టీరియా ఏ మొక్కల్లో ఉంటుంది, చిక్కుడు జాతి మొక్కల్లో. లెగ్యూమినేసి ఫ్యామిలీకి చెందిన మొక్కల్లో అంటే లెగ్యూమినేసి ఆర్ ఫ్యాబేసి ఈ మొక్కల్లో ఏంటంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా రూట్స్లో అసోసియేట్ అయి ఉంటుంది. దాంట్లో సమ్ బ్యాక్టీరియా డెడ్లీ పారాసైట్స్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. కొన్ని బ్యాక్టీరియా ఏంటంటే ప్రాణాంతకంగా ఉండి మానవుల్లోనూ అలాగే ఇంకా ప్లాంట్స్ మొక్కల్లోనూ యానిమల్స్లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది బ్యాక్టీరియా ఇంట్రడక్షన్. మార్ఫాలజీ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా బాహ్య స్వరూపం. ఇందులో మనం చూసేది ఫస్ట్ సైజ్. బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ రేర్లీ విజిబుల్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్. Their size varies according to the species. Majority of bacteria are in the range of 2.0 to 5.0 μm in length and 0.5 to 1.0 μm in breadth. బ్యాక్టీరియా అనేది చాలా సూక్ష్మమైన జీవులు అన్నమాట. ఇవి మనకి రేర్గా ఎక్కడ అరుదుగా వీటిని మనం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. అయితే దీని సైజు జాతిని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ బ్యాక్టీరియా ఏంటంటే ఎక్కువ బ్యాక్టీరియా సైజు ఎలా ఉంటుందంటే 2.0 నుంచి 5.0 μm, 2.0 టు 5.0 μm ఇన్ లెంత్. పొడవేమో 2.0 నుంచి 5.0 μm ఉంటుంది. వెడల్పు 0.5 టు 1.0 μm ఉంటుంది. నెక్స్ట్, షేప్. బ్యాక్టీరియా షేప్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే రిజిడ్ సెల్ వాల్ని బేస్ చేసుకుని బ్యాక్టీరియా షేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బ్యాక్టీరియా సెల్స్ మే బీ స్పెరికల్. బ్యాక్టీరియా సెల్స్ ఎలా ఉండొచ్చు అంటే స్పెరికల్గా ఉంటాయి. స్పెరికల్గా ఉంటే దాన్ని ఏమంటారంటే కోకై అంటారు. గుండ్రని కణాలని, బ్యాక్టీరియా కణాలని కోకై అంటారు. ఎలాంగేటెడ్ రాడ్స్, సాగి ఉన్న దండాల లాంటి బ్యాక్టీరియాని ఏమంటారంటే బ్యాసిల్లై. హెలికల్ రాడ్స్,
సర్పిలాకార దండాలుగా ఉన్న బ్యాక్టీరియాని స్పైరిల్లం అంటారు. కామా షేప్లో ఉండే బ్యాక్టీరియాని ఏమంటారంటే విబ్రియోస్ అంటారు. నెక్స్ట్ ప్లియోమార్పిక్ బ్యాక్టీరియా. 2 మార్క్స్కి ఇంపార్టెంట్. బహురూప బ్యాక్టీరియం that keep on changing their shape depending upon the type of environment and nutrients available. ప్లీరోమార్పిక్ బ్యాక్టీరియా అనేది ఏంటంటే దాని షేప్ను ఏ విధంగా చేంజ్ చేసుకుంటుంది, ఏ విధంగా మార్చుకుంటుందంటే దానికి లభించే వాతావరణ పరిస్థితులను బట్టి, అలాగే లభించే పోషకాలను బట్టి అది దాని షేప్ని మార్చుకుంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిటోబ్యాక్టర్. నెక్స్ట్ సమ్ స్పైరల్లం టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఫ్లెక్సిబుల్. కొన్ని బ్యాక్టీరియాలు ఎలా ఉంటాయంటే నమ్రతను కలిగి ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఎలా ఉంటాయంటే నమ్యతను కలిగి ఉంటాయి, సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. రిఫర్ టు యాజ్ స్పైరోకీట్స్ అంటారు. అలాంటి బ్యాక్టీరియాని ఏమంటారంటే సాగే గుణాన్ని నమ్యత కలిగి ఉండే గుణాన్ని కలిగి ఉన్న బ్యాక్టీరియాని ఏమంటారంటే స్పైరోకీట్స్ అని అంటారు. సమ్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ థ్రెడ్ ఆఫ్ ఫిలమెంట్. కొన్ని దారపోగులాగా ఉంటాయన్నమాట, కొన్ని దారపోగుల్లా ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏంటంటే ఎగ్జాంపుల్ బెగ్గియోటా. బ్యాక్టీరియా మే అక్కర్ ఇండివిజువల్లీ. బ్యాక్టీరియా అనేది ఒంటరిగా ఉంటుంది, ఆర్ ఇన్ గ్రూప్స్, గుంపులుగా కూడా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ఉండేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పైరిల్లం స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ గ్రూప్స్ డిపెండ్స్ అపాన్ ద అడ్హిరెన్స్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఆఫ్టర్ సెల్ డివిజన్ అయిన తర్వాత, కణ విభజన అయిన తర్వాత సెల్ అడ్హిరెన్స్ అంటే ఒకదానికి ఒకటి అంటి పెట్టుకునే విధానాన్ని కణ విభజన తర్వాత, సెల్ డివిజన్ తర్వాత అడ్హిరెన్స్ అంటే కణాలు ఒకదానికి ఒకటి అంటి పెట్టుకుని ఉండే విధానాన్ని ఆధారం చేసుకుని సెల్స్ గుంపులుగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా సెల్స్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ ఇన్ కోకై దెన్ బ్యాసిల్లై. కోకై యొక్క స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్ స్ట్రక్చర్ దేంతో పోల్చుకుంటే దెన్ బ్యాసిల్లైతో పోల్చుకుంటే కోకై స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది అనమాట. కోకై స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ అడ్హిరింగ్ టుగెదర్ అండ్ దేర్ అరేంజ్మెంట్. సెల్స్ అంటి పెట్టుకుని ఉండే విధానం పెట్టి సెల్ యొక్క నెంబర్ కూడా మారుతుందన్నమాట. చూడండి, ద కోకల్ ఫార్మ్స్ ఆర్ నేమ్డ్. సెల్స్ స్పెరికల్ సెల్స్ గుండ్రంగా ఉండే కణాలు అంటి పెట్టుకుని ఉండే విధానాన్ని బట్టి మనకి సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. మోనో మీన్స్ సింగిల్ సెల్. ఒక సెల్ ఉంటే దాన్ని మోనోకోకస్ అని అంటారు అనమాట. మోనోకోకస్ స్పెరికల్ గుండ్రని కణం. నెక్స్ట్ డిప్లో మీన్ 2, ఏ పెయిర్ ఆఫ్ సెల్స్. 2 కణాలు జతగా ఉంటే దాన్ని డిప్లోకోకస్ అంటారు అనమాట. నెక్స్ట్ టెట్రాకోకస్, ఏ గ్రూప్ ఆఫ్ 4 సెల్స్. 4 కణాలు కలిసి ఉంటే దాన్ని ఏమంటారంటే టెట్రాకోకస్. టెట్రా మీన్ 4. నెక్స్ట్ స్టెప్టోకోకస్, ఏ లీనియర్ చైన్ ఆఫ్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ గ్రూప్. అంటే నిలువుగా సాగి ఉన్న చైన్ మాదిరిగా, గొలుసు మాదిరిగా కణాలు అమరు ఉంటే దాన్ని ఏమంటారంటే స్టెప్టోకోకస్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ స్టెపెలోకోకై అంటే స్టెపెలోకోకైలో సెల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్, క్రమరహితంగా అమరి ఉంటాయి అన్నమాట, స్ట్రక్చర్ ఆ విధంగా. నెక్స్ట్ సార్సినా సెల్స్ అరేంజ్డ్ ఇన్ క్యూబ్ గణాకారంగా అమరి ఉంటాయి. కణాలన్నీ కూడా 8 కణాలన్నీ కాదు, 8 కణాలు గణాకారంగా అమరి ఉంటే దాన్ని సార్సినా అని అంటారు.